శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు ఎంపీపీ తోట రవితో పాటు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చదరం చెంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు. కొండయ్యపేట నుండి శ్మశాన వాటికకు రోడ్డును వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కుర్లా చిన్నబాబు, ఎంపీటీసీ ఆల నానాజీ, వార్డు సభ్యులు ఆల శ్రీమన్నారాయణ, కాళ్ళ వెంకటేష్, టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు, సరిసే శివ, కోడెల నల్లబ్బాయి, మొల్లేటి కన్నబాబు, రాపేటి గణేశ్వరరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుమార్ అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తామాట. ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం. ఈ డంప్ యార్డ్ కోసం కూడా ప్రతిపాడులో సైట్ ఇస్తున్నారు. ఇంకా అది మనకి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా. అది వస్తే ఈ డంప్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అందుకని మా ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిర్మిస్తున్నాం. జగపతి నగరం బరేల్ గ్రౌండ్ గురించి జనాలు చాలా విధంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజా పరిషత్ నుంచి, అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడానికి ఎంత ఖర్చు అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు శంకుస్థాపన చేసి మొత్తం చేయడం జరిగింది. మా ప్రీతం నాయకులు జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామ పంచాయతీ తరఫున మన జగపతినగరం గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధికి మన మండల పరిషత్ అధ్యక్షుడు తోట రవి గారు ఆయన అభిమానంతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది. దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎస్ ద్వారా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం. అవి జోడించి మొత్తం శ్మశాన వాటికి శుభ్రంగా నీట్గా ప్రహారీ కూడా తయారు చేసి జగపతినగరం గ్రామ ప్రజలకి అందిస్తామని, మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ, అలాగే ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య కూడా జగపతినగరం శ్మశానానికి వచ్చే రోడ్డు కూడా మన మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ గోడ పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో మేమందరం మేము 5 అనుకుంటున్నాము. అది కూడా మీకు చేసి అప్పచెప్తామని చెప్పి ఈరోజు ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం.